సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము అని ఇక్కడ కీర్తనకారుడైన మరి మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఐక్యత లేనప్పుడు ఏమైపోతుందంటే చాలా విధంగా గొడవలు నీ దగ్గరికి రావచ్చు. ఐక్యత అనేది ఒక కుటుంబంలో ఒక కార్యము జరుగుతుందంటే ఆ కుటుంబానికి అందరూ కలుసుకొని ఆ కుటుంబంలో మంచిగా జరిగిస్తే ఏమవుతుందంటే అది ఒక ఐక్యత అని చెప్పవచ్చు. ఐక్యత అనేది చాలా మందికి రాదు. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుడు మనకు సెలవిస్తున్నాడు, మీరు ఐక్యత కలిగి